ధరించు నీ ఆత్మతో మహతుడా మహోన్నతుడా కదా కనుక ఈ మూకుడికి అక్కర్లేదు ఈ తీసుకెళ్లి పడేసి రాదా అని ఆ కొడుకు ఇచ్చాడు మూకుడి. కొడుకు ఏం చేశాడు తెలుసు, తాతయ్య లేరు కదా అన్నాడు తండ్రి. అప్పుడు కొడుకు ఏమన్నాడు తెలుసా, అది కాదు నాన్న, నువ్వు కూడా తాత అవుతావు కదా ఒకసారి, మరి మీ నాన్నకు నువ్వు ఎలా పెట్టావో నేను నీకు అలా పెట్టాలి కదా, అప్పుడు మరలా ఇంకో మూకుడు అన్నా ఇదే తాత అన్నప్పుడు అంటున్నాడు. ఊరు నీకెంత తెలివి. మందిరానికి వెళ్ళేవాడు అయితే పిల్లలు దేవుని మందిరానికి వెళ్తారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి గల కారణం నా తల్లిదండ్రులే. దేవుని బాప్తిస్వం తీసుకున్నారు. చిన్న కేసరిపురపాలెంలో ఉండేది. 2 మైళ్ళు నడిచి వెళ్ళాలి. ప్రతి శనివారం ఉపవాస కూటానికి 2 మైళ్ళు నడిచి వచ్చేవాళ్ళం. ప్రతి ఆదివారం దేవుని స్తోత్రం. చిన్నప్పటి నుంచి దేవుని మందిరానికి వెళ్ళాను, సండే స్కూల్కి వెళ్ళాను, ఈ బైబిల్ నేర్చుకున్నాను, పాటలు నేర్చుకున్నాను. దొంగతనం వేయకూడదు నాన్న అని చెప్పింది, అబద్ధాలు ఆడకూడదు నాన్న అని మా తల్లి నాకు చెప్పింది. దేవుడే మనకు ఇస్తాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అన్నాడు యేసయ్య. నువ్వు అడిగింది నేను ఇవ్వలేకపోవచ్చేమో అన్నాను. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు, దేవుడికి సమస్తము. ఒక్కోసారి పద్యం అప్పు నుంచి మనవారు మాస్టర్ మనకు రాలేదు, అక్కడి నుంచి అడుగుతారు, ప్రభా పద్యం చెప్పాలి ఆయన వచ్చిలా చేయను వచ్చి చెప్పేసి వాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంత ప్రార్థనే దేవుని స్తోత్రం. మా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవడం మంచిది, దేవుని స్తోత్రం. మంచి భార్య కావాలని, మంచి భర్త కావాలని ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తోత్రం. మంచి పిల్లలు కావాలని ప్రార్థన చేసుకోవాలి, దేవుని స్తోత్రం. మంచి గృహం కావాలని ప్రార్థన చేసుకోవాలి, మంచి ఆహారం కావాలని ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ కావాలని ప్రార్థన చేసుకోవాలి, ఆత్మవరాలు కావాలని ప్రార్థన చేసుకోవాలి. తల్లిదండ్రుల ద్వారా నాకు వచ్చాయి. మీ పిల్లలకి భయభక్తులు అనేవి ఎలాగొస్తాయి? మీ ద్వారా వస్తాయి. మీరు దేవుని మందిరానికి వెళ్ళాలి, మీరు పాపం చేయకూడదు, మీరు వాక్యం చదవాలి. అప్పుడు మీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. యెహోవా యందు భయభక్తులు గల వాని యొక్క పిల్లలు అతని భోజనపు బల్ల చుట్టూ ఎలాగుంటారు? ఒలీవ మొక్కల వలె ఉంటారు. లేదు కింద కూర్చొని కింద ప్లేట్ ఎట్టుకుని తినేయడమే, ఇంకా అదే బల్ల మాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనకి డైనింగ్ టేబుల్ వచ్చేసాయి, అర్థమైందా? భోజనపు బల్ల చుట్టూ అంటే కుటుంబం అంతా ఒకేసారి బల్ల చుట్టూ పడదు, ఒకరికొకరు మాట్లాడుకోరు, అందరూ కలిసి తినరు, అందరూ కలిసి మాట్లాడుకోరు. నాకు కుటుంబం తెలుసు. ఇప్పటికీ ఆ కొడుకు ఆ తల్లిదండ్రులు మాట ఎండో, ఆ తల్లిదండ్రులతో కలిసిమెలిసి ఉండడం. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో. 133వ కీర్తన 1వ వచనం చదివితే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. దేవుడు ఆశీర్వదిస్తే భూమిని స్వతంత్రించుకుంటాం, దేవుడు ఆశీర్వదిస్తే సంతానవంతులవుతాం, దేవుడు ఆశీర్వదిస్తే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం.
కనుక ప్రియులారా, మన ఇంటిలో ఐశ్వర్యం ఉండాలంటే, మన ఇంటిలో సంతానం ఉండాలంటే, మన ఇంటిలో అధికారం ఉండాలంటే, మన ఇంట్లో దేవుని రాజ్యం ఉండాలంటే మనల్ని దేవుడు ఆశీర్వదించాలి. ఎవరిని దేవుడు ఈ కుటుంబంలో అటువంటి ఐక్యత ఎప్పుడూ ఉండాలంటే వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏంటి? చెడుతనే భయము భక్తి కలిగి జీవించుట. అటువంటి వారి పిల్లలను దేవుడు ఒలివ మొక్కల వలె ఆశీర్వదిస్తాడు. భోజన బల్ల చుట్టూ అందరూ కలిసి ఉండేటట్టుగా చేస్తాడు. దేవుని స్తోత్రం. అటువంటి వారు వారి పిల్లలను చూస్తారు. యెరూషలేమునకు క్షేమం కలుగుట చూస్తారు అని దేవుని వాక్యంలో ఉంది. చివరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. వారిని యెహోవా ఆశీర్వదించును, ఆయన మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. పిల్లలనేటి అయితే మనకు దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని భయం కలిగి భక్తి కలిగి ఉంటారో వాటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. పాపను దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుతున్నాను. దేవుని గ్రంథంలో బాలుడైన సమూయేలు దేవుని దయందును మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లాడు. అలాగే యేసు ప్రభువు కూడా దేవుని దయందు మానవుల దయందు చిన్నప్పుడు ఎలా ఆడుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరి కాలం వచ్చినప్పుడు అందరూ జాగ్రత్తగా చూస్తారు. ఎలాగుంటుంది మాట, ఎలాగుంటుంది ప్రవర్తన, ఎలాగుంటుంది నడవడిక. కనుక అబ్రాహాము వంటి విశ్వాసులు మరి మిగతా వారిని ఆశీర్వదించడానికి దేవుడు ఏర్పాటు. కూర్చోమ్మా. ఏం పేరు? వరహాలు. నాన్నగారి పేరు? కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము గర్భఫలమానిచ్చు బహుమానమని ఈ వాక్యంలో చదివాం. మా ప్రియుడు మహంకాళి గారిని, సత్యవతి గారిని నువ్వు ప్రేమించి అనుగ్రహించిన ఈ పాప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. నాయన గడిచిన కాలం అంతా కాపాడావు నాయన. ఈ బిడ్డ జీవితంలో చేసిన మహోపకారం కొరకు స్తోత్రాలు. ఈ బిడ్డలో చదివాం. ఒలివ మొక్క తైలాన్ని ఇస్తుంది, అది దేవుని మానవులను సన్మానిస్తుంది. అలాగూ బిడ్డగా తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే బిడ్డగా ఈ బిడ్డ దీవించండి. మంచి భక్తురాలుగా తీర్చిదిద్దండి. చిన్నప్పటి నుంచి నాయన నీకు హృదయం ఇచ్చి నాయన నిన్ను నమ్ముకొని బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందుకునే బిడ్డగా చేయండి. పరిశుద్ధాత్మతో అభిషేకించండి. చుట్టూ మీ దూతలను ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదిస్తానన్నావు. యేసు నామములో ఈ యొక్క వరాలను ఆశీర్వదిస్తున్నాను నాయన. నీదైందు మానవుదైందు వయస్సునందు జ్ఞానమందు వర్ధల చేయండి. చిన్నటి నుండి నాయన సకల సహాయం మీరే సిద్ధపరిచి అనుగ్రహించండి, ఆశీర్వదించండి. అలాగే గృహంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని దీవించండి, తల్లిదండ్రులను దీవించండి. ఈ బిడ్డ ఎట్లా పెంచాలో ఆ జ్ఞానము దాయిచ్చేది ఆయనకి స్తోత్రాలు. యేసు నామములో పాపను ఆశీర్వదిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చి వాక్యం విన్న ప్రతి బిడ్డ దీవించి ఆయురారోగ్యం ఇచ్చి ఆశీర్వదించి తల్లిదండ్రులైన వారు భయభక్తులు కలిగి ఉండడానికి వారి పిల్లలు కూడా భయభక్తుల్లో అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన దాకా
నిలబడి అలాగా పడేది కృష్ణ పడే ఏం రాకు ఫోటో బాబు వడ్డీ పంట డ్రెస్ పడింది ఆటగాళ్ళు ఆడకలు మామూలుగా ఉన్నాను అంతే తెలుసా లేక
ఆగుతుండే గడ్డి తెమ్మంటావా ఏదైనా గడ్డి తెమ్మంటావా చెప్పాలి మరి కాలకుండా వచ్చే 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 ఏముంది కదా కావాలంటే అడిగేరా లైట్ కదా కాదు కావాలి చూడమ్మా ఇటు చూడు కొంచెం బ్యాక్ ఉండండి బ్యాక్ మీరు అనుకోండి ఎరగండి ఎరగండి పడు మంచిగా అనుకో ఎలా చూడు ఎలా వచ్చాడు పక్కే పక్కన పక్కన అందరికి తీ
అదే